మాట్లాడుకుంటూ ఉంటున్నాము. And just to review the points that we discussed last week, point number one, Jesus promised to build his church. గత వారంలో జరిగినటువంటి ఆ అంశం గురించి ఈరోజు మనం ఒకసారి మళ్ళీ చదువుకుందాము. యేసుక్రీస్తు ఎన్ని సంఘములను కట్టాడు అనే విషయం గురించి మరోసారి మనం నెమరు వేసుకుందాము గత వారంలో ఉంటివి. Point number two, we discussed that there is only one body. చూడండి, మనము పాయింట్ నెంబర్ రెండో విషయంలో యేసుక్రీస్తు ఎన్ని శరీరాలు కలిగి ఉన్నాడు అనే విషయం గురించి నేర్చుకున్నాము. And then we noticed that the body is the church. మనము అలాగే కొన్ని విషయాలను కూడా గుర్తించుకున్నాం. అక్కడ ఏంటంటే ఆ శరీరమే సంఘము అనే విషయం గురించి మనం తెలుసుకుని ఉన్నాము. And then we noticed that Christ is the head of the church. మనం అలాగే క్రీస్తు సంఘమునకు శిరస్సుగా ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకుని ఉన్నాము. And very importantly, we saw that the church was purchased with Christ's own blood. చాలా ప్రాముఖ్యమైన విషయం కూడా మనం చర్చించుకుని ఉన్నాం. అదేమిటి అని అంటే సంఘము క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తంతో కొనబడిందిగా మనం చూస్తూ ఉన్నాము. And then point number 6, we left off with the Lord adds the saved to the people. The Lord adds the saved to his people. చూడండి, మనం చివరిగా 6వ పాయింట్ లో మనము నిన్న చూసుకుని ఉన్నాము. అదేమిటి అని అంటే ప్రభు రక్షణ పొందుతున్నటువంటి వారిని అందరినీ కూడా సంఘంలోనికి అనగా తన ప్రజలలోకి చేరుస్తూ వస్తూ ఉన్నాడనే విషయాన్ని మనం చివరిగా తెలుసుకొని ముగించుకొని ఉన్నాము. So the church is not a building, the church is not a denomination, the church are the saved people who belong to Jesus Christ. చూడండి, సంఘము అంటే ఒక భవనం కాదు, సంఘము అంటే అది ఒక మతానికి సంబంధించిన శాఖ కాదు. సంఘము అనేటువంటిది క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం చేత కొనబడినటువంటి ఆయన శరీరంగా తన సంఘంగా ఉంటున్నది అనే విషయాన్ని మనం చూసుకుంటూ ఉన్నాము. All right. So that brings us now today to point number 7. మనం ఈరోజు 7వ అంశంలోనికి మనం వెళ్తూ ఉన్నాము. All right, let me get here. All right. Point number 7 this day is one Lord, one faith, one baptism. చూడండి, ఈరోజు మనము ఒకే ప్రభువు, ఒకే విశ్వాసము, ఒకే బాప్తిస్మము, ఒకే శరీరము అనే విషయం గురించి మనం నేర్చుకుందాము. All right, let's read Ephesians, the book of Ephesians, chapter 4, verses 4 through 6. Ephesians 4, verses 4 through 6. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు మనం ఒకసారి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాము. చదవండి ఎవరైనా. శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణయుంటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. Okay. All right, this scripture is extremely important because it gives a very powerful list of unity. చూడండి, ఈ వచనము చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనంగా మనకు తెలియబడుతుంది. ఎందుకంటే ఇక్కడ అందరం కూడా ఐక్యంగా ఉండాలి అనే విషయం గురించి ఇక్కడ మనకు ఈ వచనం నేర్పుతూ ఉన్నది. So notice what the Apostle Paul says. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. అపోస్తలుడైన పౌలు ఏమని చెప్తున్నాడో దాని విషయం గురించి మనం తెలుసుకుందాం ఒకసారి. There is one body. That's what we've discussed last week, and we will continue this week. There's one body, one gathering, the church, we would say in English, the them. There's only one body. చూడండి, గత తరగతులలో మనం నేర్చుకుంటూనే ఉన్నాము. ఏమిటి అంటే ఒకటే శరీరము, ఒకటే సంఘము, ఒకటే విశ్వాసము అనే విషయం గురించి మనం తరగతులలో తెలుసుకుంటూ వచ్చాము. ఆ విషయం గురించి గడిచినటువంటి తరగతిలో చాలా విశదంగా మనం నేర్చుకొని ఉన్నాము. There is one spirit. అలాగే అక్కడ ఒకటే ఆత్మ అయి ఉన్నదనే విషయం గురించి నేర్చుకుంటున్నాము. There is one hope. ఒకటే నిరీక్షణ అయి ఉన్నది. There's one Lord, of course.
ఒకటే ప్రభువు అయి ఉన్నారు. అది మనందరికి కూడా బాగా తెలుసు. one faith, ఒకటే విశ్వాసం అయి ఉన్నది. one baptism. There's only one baptism, not many different ways to baptize, only one. చూడండి, సంఘములో ఒకటే బాప్తిసం అనేటువంటి విషయం ఉన్నది కానీ అనేకమైనటువంటి బాప్తిసాలు అనేట్టుగా మనం లేదు. ఈ రోజు మనం చూస్తున్నట్టుగా అనేక బాప్తిసాలు అనేటివిగా లేవు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బాప్తిసాలు తీసుకుంటున్నారు కొంతమంది. And then one God and Father. ఒకడే దేవుడు, ఆయన తండ్రి అయి ఉన్నాడు. So the Apostle Paul, let's see. Let me finish some echoing here. Do you hear some echo? I'm sorry if there is. Let me lower this. Tells me I'm doing some echoing. All right. So most people would agree that there's only one God. Everybody in the denominational world, everybody that believes in Christianity, all are going to agree that there's only one God in that list of ones that we just talked about. చూడండి, అందరికి కూడా తెలుసు, అందరు కూడా ఒప్పుకుంటారు, అందరు కూడా నమ్ముతూ ఉంటారు. ఒక్కడే దేవుడై ఉన్నాడు అనే విషయం గురించి అందరికి కూడా బాగా తెలిసినటువంటి విషయమే ఇదంతా కూడా. And most would agree that there's one Lord. If you claim to be a Christian, that means you are a follower of Christ. And so everybody would agree that there's only one Lord, Jesus Christ. కానీ అందరూ ఒక్కడే దేవుడై ఉన్నాడు, ఒక్కడే మనకు సృష్టికర్త అయి ఉన్నాడు అనే విషయం అందరూ కూడా ఒప్పుకుంటారు. కానీ మనకు ఒకడే ప్రభు అయి ఉన్నాడు, ఒకడే మన కోసం మనల్ని రక్షించడానికి ఒకడే రక్తాన్ని చిందించాడు అనే విషయానికి వచ్చినప్పుడు మాత్రము ఆ యొక్క అధికారానికి మనం ఎప్పుడు కూడా ఒప్పుకొని వారిగా ఉంటాము. But that's where the unity stops after that. చూడండి, అక్కడే మనకు ఉన్నటువంటి ఐక్యత చెదిరిపోతూ ఉన్నది. Because the same passage also says, the very same passage, if we believe that there's one God, we believe there's one Lord, it makes sense that we should believe the rest on this list. చూడండి, మనము ఒకటే దేవుడై ఉన్నాడు, ఒకటే ప్రభు అయి ఉన్నాడు అన్నప్పుడు ఖచ్చితంగా దానికి మనం లోబడాల్సినటువంటి అవసరం మనకు ఉన్నది. But not everybody agrees that there is one body. చాలా మంది ఒప్పుకోరు, ఒకటే శరీరం అయి ఉన్నదనే విషయాన్ని చాలా మంది ఒప్పుకోని వారిగా ఉంటారు కొంతమంది. In spite of all the scriptures that we have read last week and we will read this week, it continually tells us there's one body, but the denominational world does not believe that. చూడండి, మనము గడిచినటి వారంలో చూసుకుని ఉన్నాము, ఇప్పుడు కూడా చూసుకుని పోతాము. కొన్ని ఈ రోజు కూడా తరగతిలో మనం చూద్దాము. ఒకటే శరీరమై ఉన్నది, ఒకటే సంఘమై ఉన్నది అనే విషయం గురించి మనం తెలుసుకుంటాము. కానీ మత శాఖల వారు ఇతర వేరే వాళ్ళు దీన్ని ఒప్పుకునే వారుగా లేరు. It's not possible to have the true church as we follow the churches of Christ. It's not possible to have that along with the Baptist church, Methodist church, Catholic church, and the many, many denominations that are out there. It is not possible to have so many bodies when the Bible says there's only one. మనము క్రీస్తు సంఘము నమ్ముతున్నట్లుగా ఒకటే శరీరము, ఒకటే సంఘము, ఒకటే ప్రభు అయి ఉన్నాడు, ఆయనకి మనం లోబడాలనే విషయము ఇతర వేరే డినామినేషన్ వారు, ఇతర మత శాఖల వాళ్ళు ఎప్పటికీ కూడా ఈ విషయాలను అంగీకరించే వారుగా ఉండరు. ఎందుకంటే వాళ్ళకు తోచినట్టుగా వాళ్ళు సంఘాలను పెట్టుకుంటూ నడిపించుకుంటూ ఉంటారు. And so as I look at the list that we just talked about, చూడండి, ఇక్కడ కనబడుతున్నటువంటి ఆ యొక్క లిస్టును జాగ్రత్తగా గమనించండి. దాని గురించే మనం ఈ రోజు నేర్చుకొని పోతూ ఉన్నాము. we cannot accept the fact that there is one God and one Father, but reject that there is one body. మనము ఒకడే దేవుడై ఉన్నాడు, ఒక్కడే తండ్రి అయి ఉన్నాడు, ఒక్కడే సృష్టికర్త అయి ఉన్నాడు అనే విషయాన్ని మనం బాగా అంగీకరిస్తాం. కానీ
ఒకటే సంఘము, ఒకటే శరీరమై ఉన్నాడు అనే విషయానికి వచ్చినప్పుడు మాత్రం మనం అంగీకరించే వారిగా ఉండము. We cannot accept the fact that there is one Lord, but reject that there's one faith. చూడండి, ఒకడే ప్రభువై ఉన్నాడు అనే విషయాన్ని గురించి మనం అంగీకరిస్తాం కానీ, ఒకటే విశ్వాసం మనందరికి కూడా ఉండాలి అనే విషయంలోకి వచ్చినప్పుడు మనం అంగీకరించే వారిగా ఉండము. We cannot accept that there is one Spirit, but then reject that there is one baptism. చూడండి, మనందరికీ కూడా ఒకటే నిరీక్షణ ఉన్నది అనే విషయాన్ని మనము అంగీకరించము. అలాగే ఒకటే బాప్తిసం అయి ఉన్నది అనే విషయాన్ని కూడా మనం అంగీకరించం. And so I know we have a lot of different people in the audience and those who will be listening later. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు వింటున్నటువంటి ఈ లైవ్ లో ఉంటున్నటువంటి వారైనా కావచ్చు, లేదా ఈ యొక్క వీడియోని తర్వాత చూడబోతున్నటువంటి వారైనా కావచ్చు, చాలా మంది దానిని అంగీకరించే వారిగా ఉండరు. But we say this with as much love as possible. It is not the case that there can be many bodies when the Apostle Paul tells us in these scriptures there's only one. There's one church, period. చూడండి, అపోస్తలుడైన పౌలు మనకు చెప్తున్నటువంటి విషయాన్ని బట్టి ఇక్కడ ఒకటే శరీరము, ఒకటే సంఘము, ఒకటే ఆత్మ, ఒకటే నిరీక్షణ అయి ఉన్నదనే విషయాన్ని మనము అంగీకరించాలి. కానీ అంగీకరించలేని వారుగా మనం ఉండబోతాము. అంగీకరించాం చాలా మాటలు. God's plan has always been, since the very beginning in the book of Genesis, God's plan has always been a plan of unity. Everybody seeing eye to eye, not disunity. చూడండి, ఆది కాండంలో నుండి కూడా దేవుడు అందరినీ ఐక్యంగా ఉండడానికి, మనుషులందరినీ కూడా ఒకటిగా ఉండడానికి, ఒకటిగా చూడడానికే నిర్మించి ఉన్నాడు. కానీ ఇప్పుడైతే ఈ మనుషులు ఆ ఒకటిగా ఉండాలనే చూపునే కోల్పోయినట్టుగా మనం చూస్తాము. కానీ దేవుని యొక్క ప్లాన్ ఒకటే ఉన్నది, అందరూ ఐక్యంగా ఉండాలి అనే విషయమే. Now, if I ask someone in a denominational church, they will say, "Oh, every church is okay. It's no problem. We all believe in God. We all believe in Jesus. We just teach different things." చూడండి, ఇతర మత శాఖల వాళ్ళు ఏమంటారంటే, ఎవరి నిరీక్షణ వాళ్ళది, అందరం నమ్మేది ఒకరినే, అందరినీ విశ్వసించేది యేసుక్రీస్తునే, అందరం కూడా బోధించుకునేది యేసుక్రీస్తు గురించే, కానీ ఎవరి విశ్వాసం వారిదై ఉంటది అని చెప్పుకుంటూ విడిపోయినట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. But you see, that's human opinion. That's not God's opinion. అది ఒకవేళ మనుషుల యొక్క నిర్ణయమై ఉండదే కానీ దేవుని యొక్క నిర్ణయం అదేం కాదు. వినండి బాగా. And if I'm not practicing unity, then I'm ignoring God's teaching. It's just that plain. చూడండి, ఇప్పుడు ఒకవేళ మనం అందరం కూడా ఐక్యంగా ఉండాలి అని బోధింపబడుతున్నప్పుడు, దానిలో మనం గనక లేకపోయినప్పుడు మనం దేవుని ఒప్పుకునే వారుగా లేము. I cannot say every denomination is right if it's not based on unity from these scriptures that we have just read. One body, one spirit, one hope, one Lord, one faith, one baptism, one God and Father. I cannot believe all of these things in the Bible and be true to God's word. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ వచనాలు మనం చూసినప్పుడు ఇందులో ఉన్నది కదా, ఒకటే శరీరము, ఒకటే ఆత్మ, ఒకటే నిరీక్షణ, ఒకటే ప్రభువు, ఒకటే విశ్వాసం, ఒకటే బాప్తిస్ము, ఒకటే దేవుడు అనేటువంటి విషయం ఉన్నది కదా. ఆ విషయాన్ని మనము సరిగా అంగీకరించలేని వారుగానే ఉంటాము. ఎందుకంటే మనము ఒకటే సంఘమై ఉన్నది అనే విషయాన్ని మనం అంగీకరించలేనప్పుడు. So I only have two choices. Tell us again, brother. Can you explain this sentence again? Okay, sure. I couldn't get that. I cannot read Ephesians chapter 4, verses 4 through 6 and see the unity that God provides and then accept that there are many denominations that teach different things. It's not possible
to put the two together. Here's a group. I'm just explaining to you, and then you can explain. You have a many churches, Baptist, Methodist, Catholic, etc. And then you read this verse, it says there's only one. Well, you know, in the human brain, you have to put those two together, and you cannot. It's like oil and water. You see, there's either one or there are many, and there cannot be many because the Bible says there are only one. That makes sense? చూడండి, ప్రభువు ఒక్కడే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఈ వచనంలో చూస్తూ ఉన్నాము. కానీ మనము వేరే ఇతర సంఘములతో పోల్చుకుంటున్నప్పుడు వారికి ఒక రకమైన విశ్వాసము, ఇంకొకరికి ఇంకొక రకమైన విశ్వాసము ఉంటున్నది కదా. అలాగా ఎవరికి వారి విశ్వాసము అయినప్పుడు ఈ వచనాన్ని మనం అంగీకరించలేని వారిగా ఉంటాము. అదే బ్రదర్ చెప్తున్నారు. ఓకే. Okay. So the bottom line in point number 7 is that every church, so-called church, cannot be right. There's only one. చూడండి, ఈ 7వ వచనంలో మనం 7వ అంశంలో మనం చూసినట్లయితే వారు సంఘం అని పిలువబడుతున్నంత మాత్రాన వారందరూ కూడా సంఘం అయిపోరు. వారందరూ కూడా రక్షణ పొందేవారుగా ఉండరు. ఎందుకంటే వారు ఈ విధమైనటువంటి దేవుని యొక్క వచనాన్ని, దేవుని యొక్క ఆజ్ఞను వారు అంగీకరించలేని వారుగా ఉంటున్నారు. కాబట్టి వారికి రక్షణ అనేటువంటిది లేనే లేదుగా మనం చూస్తాము. ఎందుకంటే వారు సత్యాన్ని అంగీకరించలేకపోతున్నారు కదా. And so God's unity is based on truth, his truth, not my truth, not the Church of Christ truth, not the Baptist view of truth. It's the view of truth that comes out of this book. And so that's why we have to obey it. చూడండి, మనం అందరం కూడా ఐక్యంగా ఉండాలి అనేటువంటి విషయంలో మనకు దేవుడు బోధించుతూ ఉన్నాడు. మనం అందరం కూడా ఐక్యంగా ఉండాలి. ఎందులో అంటే సత్యంలో మనం అందరం కూడా ఐక్యం కలిగి ఉండాలి. సత్యంలో మనం అందరం కూడా ఐక్యం కలిగి ఉండాలి. అది ఎవరి సత్యమై ఉన్నది? మన సత్యమై కాదు, ఇంకొక నీ సత్యమై కాదు, లేదంటే వారి యొక్క సంఘంలో ఉన్నది కాబట్టి వారి సత్యం ప్రకారంగా ఉండాలని కాదు. అందరం కూడా బైబిల్లో ఉన్నటువంటి సత్యానుసారంగా మనం అందరం నడుచుకునే వారిగా మనం ఉండాలి. అదే మనల్ని ఐక్యంగా ఉండేదానికి నిర్ణయించబడుతుంది. ఆ విధంగా ఉండడమే మనం ఐక్యంగా ఉండడం అని అర్థం. All right. Let's move on to point number 8. Point number 8. Division is not God's will. Division is not God's will. చూడండి, ఇక్కడ దేవుడు విభజించబడలేదు అనేటువంటి 8వ భాగాన్ని మనం చదువుకొనబోతున్నాం ఇప్పుడు. Let's see. Let's read verse. Let's read 1 Corinthians chapter 1, verses 10 through 13. This says 12, but let's read verses 10 through 13. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుండి 13వ వచనాన్ని మనం ఒకసారి చదువుకున్నట్లయితే, మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోలో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా? పౌలు నామమున మీరు బాప్తిసం పొందిరా? All right, so the point is that Christ is not divided. Christ is not divided. చూడండి, ఈ వచనం యొక్క సారాంశాన్ని మనం చదివినప్పుడు క్రీస్తు విభజించబడి ఉండలేదు అనే విషయాన్ని మనకు నేర్పుతూ ఉన్నాడు ఇక్కడ. So first of all, let's point out verses 12 through 13, then we'll go back to verse number 10. ఓకే, 12వ వచనం నుండి 13వ వచనం వరకు చదవడానికి ముందు 10వ వచనాన్ని ఒకసారి చదివినట్లయితే, సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియో, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియో మన ప్రభువు అయిన యేసు క్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. Okay. So the Apostle Paul is rebuking, or he's talking against this doctrine of the spirit of division. There's no division in the church. చూడండి, అపోస్తలుడైన పౌలు ఇక్కడ అక్కడ ఉన్నటువంటి విభేదాల గురించి చర్చించుతూ వాళ్ళకు లేఖ రాస్తూ ఉన్నాడు.
అక్కడ వాళ్ళందరూ కూడా ఏమై ఉన్నారనంటే మీరు ఏక మానసుతోనూ, ఏక తాత్పర్యంతోనూ ఉండాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళకు నేర్పుతూ ఉన్నాడు. సంఘంలో ఎప్పటికీ కూడా విభేదాలు అనేటువంటిది తావు లేకోకుండా ఉండాలి అనే విషయాన్ని అక్కడ వాళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. Because there were some that were picking out their favorite preacher. There were some that were saying, "Well, I belong to the Apostle Paul," and then there was Apollos, who was a very famous preacher, and then there was Cephas, that's Peter. There were people who were saying, "I'm of Paul, I am of Apollos, I am of Cephas." They were picking out their favorite preacher and saying, "Well, I'm following them," but they were all following Christ, and so the Apostle Paul was saying, "Listen, that there can't be any division." ఎందుకని ఆ విధంగా వాళ్ళకు ఆ లేఖ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు అంటే, చాలా మంది సంఘంలో ఉన్నటువంటి వారు ఏమని చెప్తారనంటే, నేను పౌలుకు చెందిన వాడిని, నాకు పౌలు బోధకుడు అంటే చాలా ఇష్టము, లేదా నాకు పేతురుకు చెందిన వాడిని, పేతురు బోధించేటువంటిది నాకు చాలా ఇష్టము, లేదా నేను పలానా వాళ్ళంటే నాకు బాగా, పలానా సేవకుడు అంటే బాగా ఇష్టము, ఇంకొక సేవకుడు అంటే నాకు బాగా ఇష్టము అని చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళందరూ కూడా క్రీస్తుని గురించే ప్రకటిస్తున్నారు అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. అలాగా వారు విభేదాలు పెట్టుకొని విభజించబడుతున్నారు అనే విషయాన్ని బట్టి సంఘంలో అలాగా విభేదాలు అనేటువంటిది ఉండనే ఉండకూడదు. క్రీస్తు ఒక్కడే మనకు బోధకుడు అనే విషయాన్ని గురించి మనకు అక్కడ పౌలు హెచ్చరిస్తూ లేఖ రాస్తూ ఉన్నాడు. And sadly, sometimes even in the churches of Christ, some people might say, "Well, I believe Brother Ravi. I like his teaching." And some may say, "Well, I like Brother Paul. I like his teaching." And it's not about the messenger, it's about the message, what we're all speaking, and we all should be speaking what's in the book. చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే, నేడు క్రీస్తు సంఘాల్లో కూడా చాలా మంది ఈ విధమైనటువంటి విభేదాలకు లోబడుతూ ఉన్నారు. ఇదిగో నాకు రవివర్మ వాక్యం అంటే చాలా ఇష్టము, లేదా పాల్ గారి వాక్యం అంటే బాగా ఇష్టము, లేదా ఇంకొకరు అశోక్ గారి వాక్యం అంటే చాలా ఇష్టం అని చెప్పి మనుషులను అనగా బోధించే వారిని వాళ్ళు ఏర్పరచుకుంటూ ఉంటారు కానీ మన అందరికీ ఒకటే బోధ అయి ఉన్నదనే విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. మనం ఏర్పరచుకోవాల్సింది నిజమైనటువంటి నాణ్యతమైనటువంటి బోధనే గాని బోధకులను కాదు మనము. And sometimes when we talk with people about the gospel message, sometimes people will say in the denominational world, "Well, my pastor says this, or my father says this, or my priest says that." But we're never interested in those. I'm only interested in what the Bible says. చూడండి, చాలా బాధాకరమైన విషయం ఇది. ఇంకొకటి కూడా ఇతర ఈ మత శాఖల వాళ్ళు కూడా ఏమని ఆలోచన చేస్తూ ఉంటారు అనే విషయానికి వస్తే, వాళ్ళు కూడా ఇదిగో నాకు పలానా సేవకుని మా యొక్క సేవకుని యొక్క వాక్యము చాలా మధురంగా ఉంటది, లేదా మా అయ్యగారు చెప్పే వాక్యము చాలా బాగా ఉంటది, మాకు వాళ్ళు చెప్పే వాక్యం బాగుంటది అని చెప్పి దాని గురించి చర్చించుకుంటూ ఉంటారు మనుషులు. నిజానికి మనమందరం కూడా చర్చించుకోవాల్సిన విషయం ఏమిటంటే, బైబిల్లో ఉన్నటువంటి వాక్యం గురించి మనం చర్చించుకోవాలి కానీ, వాక్యం చెప్తున్న సేవకుల గురించి మనం చర్చించుకొని వాళ్ళను మనం ఎంపిక చేసుకునే వారిగా ఉంటాం ఈనాడు. కానీ అది సరైనదిగా ఉండదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. So the Apostle Paul is asking the question, is Christ divided? అపోస్తలుడైన పౌలు ఆ వచనంలో బోధిస్తూ హెచ్చరిస్తూ ప్రశ్నించుతున్నాడు. ఏమిటి అంటే, క్రీస్తు విభజించబడ్డాడా? ఈ యొక్క ప్రశ్నను అక్కడ ఉన్నటువంటి కొరింథీయులలో ఉన్నటువంటి వారికి ప్రశ్నించుతూ ఉన్నాడు పౌలు. And when I look across the religious world and all of these denominational churches, I still have to ask that same question. It looks like Christ is divided. If everybody believed the same thing, that would be okay. But not everybody teaches what's in the Bible. And so there is a division from Christ. చూడండి, చాలా మనం రోడ్ల మీద వెళ్తున్నప్పుడు చాలా చర్చి బిల్డింగ్లు కనబడుతుంటాయి, భవనాలు కనబడుతూ ఉంటాయి. వాళ్ళందరినీ కూడా మనం ఆలోచన చేసినప్పుడు వాళ్ళు కూడా క్రీస్తునే నమ్ముతున్నారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. నిజానికి వాళ్ళందరూ కూడా క్రీస్తునే విశ్వసిస్తున్నారు, అది చాలా మంచి విషయమే. కానీ వారందరి బోధ మాత్రము బైబిల్లో ఉన్నదిగా ఉండదు.
So there's no religious leader that died for us. We weren't baptized in the name of a man. It was Christ who died for us. నిజానికి మనుషులు మన కోసం చనిపోలేదు. మన సేవకులు మన కోసం చనిపోలేదు. మన 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 పాస్టర్లు, మన అయ్యగారులు, మన వాళ్ళు, మన కాపర్లు వీళ్ళెవరు కూడా మన కోసం చనిపోయి రక్తం ఇచ్చి మనల్ని రక్షించలేదు. కేవలం క్రీస్తు మాత్రమే మన కోసము రక్తాన్ని చిందించి మనల్ని రక్షించాడు. మనమందరం కూడా క్రీస్తుని మాత్రమే ఎంచుకోవాలి. And so we're baptized in the name of Christ. We're not baptized and belong to human founders or human tradition. మనమందరం కూడా క్రీస్తు నామమునే బాప్తిసం పొందుకుంటున్నాము. క్రీస్తు నామమునే బాప్తిసం పొందుకోవాలి. కానీ మనుషుల నామం వలన లేకుంటే ఇంకొకరు మనుషుల యొక్క వేరే వ్యక్తుల యొక్క నామములో మనం బాప్తిసం తీసుకుంటే రక్షణ రాదు. All right. So back to verse number 10 of 1 Corinthians chapter 1, verse number 10. The Apostle ఒకసారి Paul, వచనం 10వ వచనంలోకి వెళ్దాము. the Apostle Paul is saying that God does not approve of religious division. చూడండి, అపోస్తలుడైన పౌలు అక్కడ నేర్పిస్తూ ఉన్నాడు, సంఘములో విభేదాలు అనేటువంటివి అసలు ఉండకూడదు అనే విషయాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాడు. దానికి ఒప్పుకోవడం లేదు పౌలు. And he was speaking to the church, the church of Christ that we follow, and telling them, listen, there are divisions even in the church that should not be there. చూడండి, మనం అందరం కూడా క్రీస్తుని వెంబడిస్తున్నాము, క్రీస్తు సంఘంలో మనం ఉంటున్నాము. అయితే ఆ క్రీస్తు సంఘంలో కూడా ఇటువంటి విభేదాలు అనేవి ఉండకూడదు అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. Okay, so Let us read, we have brother. to say again. Can I read, brother, that verse? Yeah, sure. 1 Corinthians 1:10. Yeah. 10వ వచనాన్ని మనం చదువుకుందాము. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. Okay. So these things are important for a couple of reasons. ఈ వచనంలో చాలా ముఖ్యమైనటువంటి వచనాలు కొన్ని ఉన్నాయి. The first big point is there cannot be denominationalism. There cannot be different views of the saved. Again, I don't mean to pick on these others, but the Baptist and Methodist, there cannot be division under the body of Christ. చూడండి, మనము క్రీస్తు యొక్క శరీరంలో నుండి వేరే విభేదాలను వేరే ఇతర శరీరాలకు మనము వెళ్ళిపోయే వాళ్ళుగా ఉండకూడదు. మనం చూసుకున్నట్లయితే బాప్టిస్ట్ సంఘం కావచ్చు, ఒకవేళ ఇంకో ఆర్సిఎం సంఘం కావచ్చు, ఇంకా వేరేటి ఏవైతే ఉన్నాయో వాటిలాగా మనమందరం కూడా క్రీస్తు దగ్గర నుండి, క్రీస్తు నుంచి మనము వేరైపోయే వారిగా ఉండకూడదు. అది చాలా ముఖ్యమైనటువంటి అంశము, చాలా ముఖ్యమైనటువంటి భాగం ఆ మాట. But secondarily, in the second place, we cannot have division within the churches of Christ. అలాగే ఇంకొక విషయం ఏమిటంటే, రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, క్రీస్తు సంఘంలోనూ కూడా మనము విభజించబడే వారిగా ఉండకూడదు. And I'm sad to say that I have seen this in America. I have also seen it in India, where there will be a church service and there will be someone in the service, and the man will stand up and he will disagree with the preacher and say, no, you're not right. That's not right what you're saying. చూడండి, ఒకవేళ నేను అమెరికాలో ఉండొచ్చు, మీరు ఇండియాలో ఉన్నారు. మీ యొక్క వాక్యంలో ఎవరైనా వెళ్ళి మీ యొక్క ఆరాధన క్రమంలో లేదంటే మీ యొక్క గ్యాదరింగ్ లో ఎవరైనా వెళ్ళి వాక్యం చెబుతున్నప్పుడు ఆ యొక్క వాక్యం చెప్తున్న వ్యక్తిని లేచి మీరు నో ఇతడు చెప్పకూడదు, ఈ వాక్యం నాకు నచ్చదు, ఇతడేంది వాక్యం చెప్తున్నాడు అనే విషయం మనం చెప్పచ్చా? అలాగా మనం భేదాలు పెట్టకూడదు.
Now, the preacher can be wrong, not usually, but most of the time, every preacher I know is reading straight from the book and believes doctrine from the Bible. చూడండి, చాలా చాలా సేవకులు ఎవరు కూడా నాకు తెలిసినంత వరకు క్రీస్తు సంఘములలో వేరే అబద్ధ బోధన ఎప్పటికి కూడా ప్రకటించరు. వాళ్ళందరూ కూడా బైబిల్‌లో ఉన్నటువంటి వాక్యాన్ని చదివే దాన్నే వివరించి నేర్పుతారు. So I'm not saying the preacher is always innocent, because sometimes there are preachers that will go off of the Bible, off the pages of the Bible, and teach their own thing. That's not good, of course, but it does happen. చూడండి, చాలా మంది ఈ విధంగా చేయరు గానీ, కొంతమంది అయితే చేస్తూ ఉంటారు. ఎందుకంటే క్రీస్తు సంఘంలో కూడా బైబిల్‌ను అక్కడ పక్కన పడేసి, ఆ బైబిల్ దాటిపోయి వాళ్ళు వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు కొంతసార్లు. వాళ్ళ యొక్క సొంత మాటలను వాళ్ళు బోధించుకుంటూ, వాళ్ళ యొక్క చిత్తాన్ని అక్కడ ప్రకటిస్తూ ఉంటారు. అది చాలా బాధాకరమైన విషయం అది. క్రీస్తు సంఘంలో అలాగా కొన్ని సార్లే జరుగుతుంది గానీ, అనేక క్రీస్తు సంఘాలలో అలా జరగనే జరగదు. But if I'm in the audience and I'm listening to a preacher who's well studied, he's well prepared, but I disagree with him, then that's on me. I'm not practicing unity. చూడండి, సేవకులు అనేటువంటి వారు చాలా బాగా చదువుతారు, చాలా బాగా నేర్చుకుంటారు, చాలా బాగా నేర్పించాలని వాక్యాన్ని పరిశోధన చేస్తూ ఉంటారు. కానీ దాన్ని మనం అంగీకరించలేదు అని అంటే, మనము ఐక్యంగా ఉండడానికి ఇష్టపడడం లేదని అర్థం. And so the main point is that God does not approve of division. I can disagree maybe with something that Brother Ravi says. Like, for example, baptism is a command. And I say, well, you have to go to a baptistry to be baptized. And Brother Ravi will say, no, you have to go to some pool or some pond to be baptized. That's not doctrine. That's just his wishes versus my wishes. You see, that's not a doctrinal issue. Baptism is important. Where we're baptized is not important. As long as it's in water, it doesn't matter where you're baptized. చూడండి, ఇక్కడ విభేదాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు, మనమందరం కూడా బాప్తిజం తీసుకోవాలని మనకు బోధించబడుతూనే ఉన్నది మనందరికీ కూడా. అయితే బాప్తిజాలు తీసుకోవాలనుకున్నప్పుడు బ్రదర్ పాల్ గారు ఒకవేళ వెళ్ళి చెరువులో తీసుకుందాము, లేదంటే బావిలో తీసుకుందాము, లేదంటే సముద్రంలోకి వెళ్ళి తీసుకుందాము అని ఆయన చెప్పొచ్చు. నేను ఒకవేళ బ్రదర్ రవివర్మ వచ్చేసి ఇక్కడ వద్దు అక్కడ తీసుకుందాము, లేదా చెరువులో వద్దు బావిలో తీసుకుందాము, లేదా బావిలో వద్దు సముద్రంలో తీసుకుందాము, లేదంటే నదిలో తీసుకుందాము అని చెప్పి, ఒకవేళ మన ఎక్కడ తీసుకుందాము అనేటువంటి విషయాల్లో ఒకవేళ భేదాలు వచ్చి ఉండొచ్చు, కానీ అది సమస్య కాదు. డాక్టరీన్ పరంగా, బోధ పరంగా బాప్తిస్మం అనేటువంటిది ఎక్కడ తీసుకోవాలి అనే విషయానికి వచ్చినప్పుడు, వాళ్ళిద్దరు కూడా కలిసి నీళ్ళలో తీసుకోవాలనే కాన్సెప్ట్ తో ఉంటారు. కాబట్టి అక్కడ వాళ్ళకి విభేదాలు అనేటువంటిది లేవు. కానీ ఎక్కడ తీసుకోవాలనేటువంటి విషయానికి వచ్చినప్పుడు వాళ్ళు ఒకవేళ వాళ్ళ నిర్ణయాలు చెప్పుకొని ఉండొచ్చు, మనం అక్కడ తీసుకుందాము, మనం ఇక్కడ తీసుకుందామని. కానీ బోధ మాత్రం ఎప్పటికీ కూడా మారకూడదు. అది ఐక్యంగా ఉండడం అంటే. And another thing, and this is a very silly example. ఇంకొక విషయం ఏమిటంటే, ఒక ఉదాహరణ మీకు చెప్పాలి. ఇది ఒకవేళ చాలా తమాషగా ఉండొచ్చు ఈ ఒక ఉదాహరణ. But I've seen people argue over songbooks. Well, we need the red songbook. Well, no, I want the green songbook. It's better songs in that. Well, no, I want the yellow songbook. The command is to sing. It doesn't matter which songbook we use, as long as we're using a cappella singing. We cannot argue over things that are not in God's word. And that's what a lot of times people argue about in the churches of Christ. చూడండి, ఇంకొక తమాషమైన ఉదాహరణ ఏమిటి అంటే, సంఘంలో కొంతమంది పాటలు పాడాలి, దేవుని స్తుతించాలి అనే నిర్ణయానికి వచ్చినప్పుడు, ఇదిగో నేను ఎర్ర పాటల బుక్కులతో నేను పాటలు పాడతాను, లేదంటే నేను పచ్చ రంగుతో ఉన్నటువంటి పాటల బుక్తో నేను పాటలు పాడతాను, లేదా నేను ఇంకొక పాటల బుక్ తీసుకుని వచ్చాను దాన్నే పాడాలి అని చెప్తూ ఉంటారు. కానీ ఈ విధాలుగా మనము వేరైపోయే వారుగా ఉండకూడదు. ఎందుకంటే మనం అందరం కూడా కలిసి దేవుణ్ణి పాటలతో స్తుతించాలనేటువంటి నిర్ణయం చాలా గొప్పది. ఆ నిర్ణయంతో మనం అందరం కూడా ఐక్యంగా ఉండాలి. కానీ
చిన్న చిన్న విషయాల్లో నేను ఆ కలర్ బుక్‌ను వాడతాను. లేదంటే ఈ కలర్ బుక్ వాడతాను అని చెప్పి ఇలాగ మనము వ్యత్యాసాలు పెంచుకుంటూ వెళ్ళిపోకూడదు. So we have to be very careful in the church that if we have a disagreement, it's a doctrinal disagreement, not something that is of opinion, because God wants unity in the church. ఒకవేళ మనము విభేదాలు పెట్టుకోవాలనే విషయానికి వచ్చినప్పుడు చిన్న చిన్న విషయాలకు ఇలాంటి మన యొక్క ఆలోచనల కోసం మనం విభేదాలు పెట్టుకోకూడదు. ఒకవేళ సత్యంలో ఒకవేళ ఏదైనా తప్పు బోధిస్తున్నప్పుడు, ఒకవేళ బోధ విషయంలోకి వచ్చినప్పుడు వారు వేరే ఏదైనా దేవునికి వ్యతిరేకమైన బోధించుకుంటున్నప్పుడు అప్పుడు మనం విభేదాలు పెట్టుకున్న అది వేరే విషయం. కానీ చిన్న చిన్న అల్పమైన విషయాలలో మనం భేదాలు పెట్టుకునే వారిగా ఉండకూడదు. All right. Let's move on to point number 9. మనము తొమ్మిదో పాయింట్లోకి మనం వెళ్తాము. All right, we're going to move to point number 9, which is there is one fold and one shepherd. చూడండి, 9వ అంశంలోకి మనం వెళ్తున్నాము. ఒకే మందాయి ఉన్నది, ఒకటే కాపరై ఉన్నాడు అనే విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. All right, so let's read John chapter 10 and verse 16. This is Jesus talking, John 10 and verse 16. యేసుక్రీస్తు మాట్లాడుతున్న విషయం గురించి మనం ఒకసారి చదువుకుందాము. యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదవండి ఎవరైనా. All right, someone want to read? ఈ దొడ్డవి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలను. అవి నా స్వరం విన్ను, అప్పుడు మంద ఒకటి, గొర్రెల కాపరి ఒకడును అగును. ఓకే. All right. So Jesus said there would be one fold and one shepherd. A fold is a group of sheep. One fold, one shepherd. చూడండి, యేసుక్రీస్తు ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే ఒక్కటే మందగా ఉంటున్నది, ఆ ఒకే మందకి ఒకటే కాపరిగా ఉంటున్నాడు అనే విషయాన్ని మనకు అక్కడ నేర్పుతున్నాడు యేసుక్రీస్తు. Okay. So about the church, Jesus is the shepherd and the fold are his people. చూడండి, ఆ యొక్క మంద ఎవరు అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే మంద అనేటువంటిది సంఘమై ఉంటున్నది. ఆ మందకి కాపరి అనేవాడు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ విషయాన్ని గురించి మనకు నేర్పుతూ ఉన్నాడు. So when Jesus is talking about there are other sheep that are not of this fold, he's referring to the Jews and the Gentiles. The Jews were of the fold that he had now, the group of sheep. But eventually the Gentiles, which include us, would also be a part of the fold later, after he was crucified and after the church began. Yes. Okay. ఇక్కడ యేసుక్రీస్తు ఏమని చెప్పాడో మనం గమనించాలి. ఇదిగో ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలను అనే విషయాన్ని గురించి మనకు అక్కడ నేర్పుతున్నాడు. నిజానికి అక్కడ చెప్తున్నటువంటి విషయము యూదులకును ఆ తర్వాత వేరే అన్యులకును మధ్య జరగబడుతున్నటువంటి ఆ యొక్క భేదాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. ఇదిగో ఈనాడు మనమందరం కూడా అన్యులమై ఉన్నాము, మనం యూదులం కాము కాబట్టి. అయితే యూదులుగా ఉంటున్నటువంటి వారి గురించి అక్కడ మాట్లాడుతూ యూదులు అనేటువంటి వారు నాకు తెలిసినటువంటి మంద, ఈ మంద కాని వేరే మంద కూడా నాకు ఉన్నది, ఆ మందనే అన్యులు అయి ఉన్నారు, మనమందరం కూడా అయి ఉన్నాము. అయితే ఆ మందను కూడా తీసుకుని వచ్చి ఇందులోనే నేను కలిపేస్తాను, అప్పుడు ఒకటే మంద అయి ఉంటది అని చెప్పాడు. అంటే మనము అందరం కూడా యూదులుగాను, మనందరం కూడా యూదులలోను మనందరం కూడా కలిసిపోయి క్రీస్తునందు ఒకటిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని అక్కడ మనకు నేర్పుతూ ఇప్పుడు ఒకటే మంద అయి ఉన్నది, ఆ మంద అంతటికి కూడా ఒక్కడిగా కాపరిగా యేసుక్రీస్తు ఉంటున్నాడు అనే విషయాన్ని అక్కడ మనకు క్రీస్తు నేర్పుతూ ఉన్నాడు. Right. And we noticed in our last point that Jesus is not divided on the issue of his people. There's no division. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు అనేటువంటి ఆయన విభేదాలు అనగా విభజించబడినట్టుగా యేసుక్రీస్తు లేడు. ఇదిగో ఈ మందకు ఈ విధంగాను, ఈ మందకు ఈ విధంగాను అంటూ ఒక మందకు సంబంధించినట్టు ఒక రకంగా, ఇంకొక మందకు సంబంధించినట్టు ఒక రకంగా అక్కడ క్రీస్తు విభజించబడి లేడు.
ఒకటే ఒకవేళ మంద యూదులై ఉండొచ్చు, ఒకవేళ అన్యులై ఉండొచ్చు, వాళ్ళందరినీ ఒకటిగా చేయాలని చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా కాపరి అయినటువంటి వాడు ఒక్కడే ఉన్నాడు. ఆయన విభజించబడినట్టుగా లేడు. క్రీస్తు ఒక్కడే అక్కడ కాపరిగా ఉంటూ ఉన్నాడు. And there would be some in the denominational world that would use this verse, John 10 and 16, when Jesus would say, "Other sheep I have, they're not of this fold," to say, well, it's okay. We can have denominationalism. It's okay to have Baptist, Methodist, Catholic. It's okay to have all of those because Jesus says there are other sheep. చూడండి, చాలా మంది తప్పుగా ఈ యొక్క వచనాన్ని అర్థం చేసుకుంటారు. ఇక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడినట్లుగా నాకు వేరే మంద కూడా కలదు అనేటువంటి వచనం ఉన్నది కదా. ఆ వచనాన్ని ఇతర మత శాఖల వాళ్ళు ఏమని అర్థం చేసుకుంటారు అంటే ఒకవేళ తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు ఎలాగా అర్థం చేసుకుంటారు అంటే అది వేరే సంఘం గురించి చెప్పబడుతున్నది కదా. అదిగో బాప్టిస్ట్ సంఘం గురించి, మ్యాథిస్ట్ సంఘం గురించి, ఆర్సిఎం సంఘం గురించి, ఇంకో వేరే సంఘం గురించి చెప్పబడుతున్నది. ఇదిగో అక్కడ వేరే మంద కూడా ఉన్నది అని చెప్తున్నాడు యేసుక్రీస్తుకు అని చెప్తూ ఉంటారు. వాళ్ళు దాన్ని సరిగా అర్థం చేసుకోలేదు అని చెప్పే మాట మనకు అర్థమవుతుంది. But Jesus is giving a prophetic statement that all people, Jew and Gentile, will be brought into one fold eventually, of course, after his death, burial, and resurrection. చూడండి, యేసుక్రీస్తు ఎప్పటికీ కూడా వేరే వేరే వాళ్ళ మందల గురించి, వేరే వేరే సంఘాల గురించి చెప్పబడలేదు. కానీ ఇదిగో యూదులుగా ఉన్నటువంటి వారు అందరూ కూడా, యూదులు అనేటువంటి వారు, అన్యులు అనేటువంటి వారు, వీళ్ళందరూ కూడా ఆయన యొక్క రక్తం ద్వారా కడగబడి ఆయన యొక్క మరణం అనంతరము వాళ్ళందరూ కూడా ఒకటై ఉంటారు అనే విషయాన్ని గురించి అక్కడ నేర్పుతున్నాడే తప్ప వేరే ఇతర శరీరాల గురించో వేరే ఇతర సంఘాల గురించో అక్కడ ఆయన ఎప్పటికి కూడా చెప్పడం లేదు. So Jesus would be the one shepherd who would eventually bring everybody into one fold. చూడండి, యేసుక్రీస్తు ఒకే కాపరిగా ఉంటున్నాడు. ఆయన కింద ప్రతి ఒక్కరిని కూడా మందగా తయారు చేస్తూ వస్తున్నాడు. ఓకే. And that's the important point, is that there's no division, there's no separation, there's only one church, there's only one saved, and that's the ones that Jesus died for, and that's the reason that we're called Christians. We take after the name of Christ. చూడండి, అక్కడ క్రీస్తు విభజించబడినట్టుగా లేనే లేడు. ఆయన ఒకరి కోసమే మరణించినట్లుగాను, అనగా ఒక సంఘం గురించి, ఒక శరీరం గురించి ఆయన మరణించినట్లుగాను అక్కడ మనకు నేర్పుతున్నాడు. క్రీస్తు యొక్క మరణం అనంతరము అందరూ కూడా ఒకరి రక్తం ద్వారానే కడగబడుతున్నాము, ఒకరి దాంట్లోనికే మనం అందరం కూడా చేర్చబడుతున్నాము, ఒకరే మనల్ని అందరినీ కూడా చేరుస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆ విషయాన్ని గురించి క్రీస్తు మనకు నేర్పుతూ ఉన్నాడు. Okay. And so it's very important that we understand that there should be no division. Number one, there should be no division in separate religions. There's one religion. And number two, there should not be division within the true church, the churches of Christ. Okay. చూడండి, చాలా మందిగా మనం ఆలోచన చేసుకోవాల్సిన విషయం, చాలా గొప్ప విషయం మనం ఆలోచన చేయాలి. ఏమిటంటే బైబిల్ ప్రకారంగా ఎప్పటికీ కూడా మతాలు క్రీస్తునందు క్రీస్తు యొక్క మతాలు, క్రైస్తవ్యం ఎప్పటికీ కూడా విభజించబడినట్టుగా ఉండకూడదు. నేను చాలా మంది అనుకుంటున్నట్టుగా నేను ఫలానా సంఘము, నేను ఇంకొక సంఘము, నేను బాప్టిస్ట్ సంఘము, నేను ఆర్సిఎం సంఘము అంటున్నట్టుగా మనం విభజించబడినట్లుగా, మనం మతాలలో విభజించబడినట్లుగా సంఘాలను విభజించుకునే వారుగా మనం ఉండకూడదు. అది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. అలాగే దాని మాదిరి ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే సంఘంలో మనం ఒక సంఘంలోని నిజమైన సంఘంలో ఉన్నప్పుడు మనము వ్యతిరేకమైనటువంటి భావాలు కలిగి వేరువేరుగా మనం ఉండకూడదు. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అటు మతంలో మనము విభేదాలు పెట్టుకొని ఉండకూడదు. ఒకవేళ సత్యంలో ఉంటే సత్యంలోనూ మనం ఎప్పటికీ కూడా విభజించబడినట్లుగా ఉండకూడదు. So it really should not make sense to the human mind that there would be so many divisions. Again, brother. It really should not make sense to the human mind that there should be so many divisions
of religious bodies like the Baptist, Methodist, etc. And denominationalism, it should be logical that there should not be that. చూడండి, మత శాఖల్లో వారు విభజించబడినట్లుగా, వాళ్ళ ఆలోచన ప్రకారం విభజించబడినట్లుగా ఉండకూడదు. అది వాళ్ళు చాలా మంది బాధాకరమైన విషయం. వాళ్ళందరూ కూడా విభజించబడినట్లుగా ఉంటారు. నేను పలానా వాడిని అని చెప్పుకుంటూ వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారంగా వారు విభజించబడినట్లుగానే మనం చూస్తాము. So let's use this example. Brother Ravi, let's say that he's blessed with 4 children. Let's say that God will bless him over the years with 4 children. చూడండి, బ్రదర్ రవి వర్మకు దేవుడు ఆశీర్వదించి 4 పిల్లలను ఇచ్చాడు, 4 కుమారులను ఇచ్చాడు అనుకుందాము. Well, let's say one child decides to take his family name, Varma. So one child will say, "Okay, I'm Varma." Let's say another child says, "Well, I like that Paul Cockrell. I think I'll take his last name. I don't want to have my father's name of that." We have another friend in TPG, Martin. Another child of Ravi's will say, "Well, I want to be a Doda." And then another child will say, "Well, I'll take my mother's name. I don't want to use my father's name." That would be division. It's one family, but everybody's divided. They decide they want to take a different last name, a family name. చూడండి, చాలా మంది అందరూ కూడా రవివర్మకు 4 పిల్లలు పుట్టినప్పుడు, ఒకవేళ దేవుడు ఆశీర్వదించి 4 పిల్లల్ని ఇచ్చినప్పుడు, ఒకవేళ ఒక పిల్లోడేమో రవి అని పేరు పెట్టుకుంటాడు. నాకు రవి అనే పేరు బాగా నచ్చింది అని చెప్పి రవి అని పేరు పెట్టుకుంటున్నాడు. రెండో వాడు వచ్చేసి నాకు వర్మ అనే పేరు నాకు నచ్చింది కాబట్టి నేను వర్మ అనే పేరు నేను పెట్టుకుంటానని చెప్పుకుంటాడు. ఒక మూడో వాడు వచ్చినప్పుడు, ఒకవేళ బ్రదర్ పాల్ కాక్రోల్ గారి పేరు నాకు బాగా ఇష్టమైన వ్యక్తి కాబట్టి, లేదా నేను ఇంకొక వ్యక్తి టీపీజీలో ఉన్నటువంటి ఆ వ్యక్తి మార్టిన్ గురించో, లేదంటే వాళ్ళ పేర్లో నేను ఎవరినో ఒకరిని పెట్టుకుంటానని మూడో వ్యక్తి అలాగా పెట్టుకొని, నాకు వాళ్ళు ఇష్టమో కదా వాళ్ళ పేర్లు నేను పెట్టుకుంటానని అలాగా అనుకుంటారు. ఇంకా 4వ వ్యక్తి, ఇదిగో నాకు మా అమ్మ అంటే ఇష్టము, నేను మా అమ్మ పేరు పెట్టుకుంటానని చెప్పి వాళ్ళ మదర్ పేరు పెట్టుకుంటారు. ఇలాగా పుట్టినటువంటి 4 కూడా 4 రకాలుగా విభేదాలు పెట్టుకొని విభజించబడకూడదు. అది సంఘాన్ని మనం పోల్చుకున్నట్లయితే, ఒక్కడే మన కోసం రక్తాన్ని చిందించాడు. ఒక్కడే అధికారంలోనే మనం అందరం కూడా నడవాల్సిన అవసరం ఉన్నది. ఒకటే శరీరంగా ఉంటున్నప్పుడు మనము రకరకాలుగా పేర్లను పెట్టుకొని, రకరకాలుగా విభేదాలు పెట్టుకొని, రకరకాలుగా బోధనలు పెట్టుకొని మనము విభేదాలు విభజించుకున్నట్టుగా ఉండకూడదు. ఇది చాలా బైబిల్‌కు విరుద్ధమై ఉన్నదనే విషయాన్ని మనం గమనించాలి. It doesn't make sense in our physical family, and it doesn't make sense in the spiritual family as well. We have to be one and called one name after the body of Christ. చూడండి, క్రీస్తు యొక్క శరీరంలో మనం అందరం కూడా ఒకటిగానే ఉండాలి. ఇప్పుడు దాకా నేను చెప్పినటువంటి ఉదాహరణ ఒకవేళ శరీర సంబంధంగా కుటుంబాల గురించి చెప్పి ఉండొచ్చునే కానీ, అది ఆత్మ సంబంధంగా సంఘము అనేటువంటి ఆత్మ సంబంధమైన కుటుంబంలో ఈ విధంగా విభేదాలు అనేటువంటివి ఉండకూడదు. ఎందుకంటే సంఘంలో మనం అందరం కూడా ఒకటిగానే ఉండాలి. ఆ ఒకటిగానే మనం ఉండడానికి నిర్ణయించబడుతూ ఉన్నాం ఈ రోజు. We use in the Church of Christ the name Church of Christ, but it's not really a title for us. For example, Ravi goes to the Church of Christ. I attend the Hillview Church of Christ. We mentioned Brother Martin. He's at the Tadi Paligudam Church of Christ. But Church of Christ is not really a title. It's a name, a biblical name to associate all of us together. చూడండి, సంఘాల పేర్ల విషయానికి వచ్చినప్పుడు బ్రదర్ రవివర్మ ఒకవేళ క్రీస్తు సంఘం, ఆయన లోకల్ కాజీపేట క్రీస్తు సంఘం అని అనుకుందాం, లేదంటే పత్తూరు క్రీస్తు సంఘం అని అనుకుందాం. ఒకవేళ పత్తూరు క్రీస్తు సంఘం అని ఆయన పేరు పెట్టుకొని ఉండవచ్చు. బ్రదర్ పాల్ గారు ఒకవేళ హిల్ వ్యూ చర్చ్ ఆఫ్ క్రైస్ట్, దట్ రైట్ బ్రదర్? Correct. ఇట్ ఇస్ రైట్ బ్రదర్. హిల్ వ్యూ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లో ఆయన సేవ చేస్తూ అక్కడికి వెళ్తూ ఉండవచ్చు. లేదా తాడేపల్లెగూడెంలో ఉన్నటువంటి సహోదరులు మార్టిన్ కూడా ఆ ప్రాంగణంలో ఆ యొక్క గ్రామానికి సంబంధించినట్టుగా క్రీస్తు సంఘాన్ని నడిపించవచ్చు. ఒకవేళ ఆ ప్రాంతాన్ని బట్టి ఆ పేర్లు పెట్టుకుంటున్నారు కాబట్టి క్రీస్తు సంఘం అనేటువంటిది ఆ ప్రాంతాన్ని పెట్టి పేరు పెట్టినట్లుగా కాదు. ఎందుకంటే క్రీస్తు సంఘం అనేటువంటిది ఒక
అధికారానికి సంబంధించినటువంటి పేరు. బైబిల్‌లో నుండి చూపించబడుతున్నటువంటి సంఘం యొక్క గుర్తింపు అది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ సంఘము క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటున్నది కాబట్టి దానికి క్రీస్తు సంఘము అనేటువంటి పేరు పెట్టబడుతున్నది తప్ప, అటు ప్రాంతాలను బట్టో లేదంటే ఇంకొక దాన్ని బట్టో క్రీస్తు సంఘం అని అక్కడ పెట్టబడడం లేదు. The name Baptist Church is a title. Methodist Church is a title named because of the people who founded those churches. చూడండి, ఇప్పుడు మనం బాప్టిస్టు సంఘం అని అనుకుందాం. అది ఒక టైటిల్ అన్నమాట. వాళ్ళ పేరు ఆ సంఘానికి వారు పెట్టుకుంటున్నటువంటి టైటిల్ అది. ఒకవేళ ఆర్సీఎం వాళ్ళు ఉన్నారు అనుకుందాం, అది వాళ్ళ సంఘానికి పెట్టుకుంటున్నటువంటి ఆ టైటిల్ అది అంతే. వాళ్ళు ఒకవేళ ఇంకా వేరే ఏదైనా ఇతర మత శాఖల సంఘాలను గురించి చూసుకుందాం, ఆ సంఘాలకు వాళ్ళు పెట్టుకున్నటువంటి టైటిల్ అంతే గాని దాని ప్రకారం నడవాలనే ఉద్దేశం మనకి ఎప్పుడు కూడా బైబిల్లో బోధించబడలేదు. And those names are not biblical names. Those are not names that come from the Bible. They come from man. చూడండి, బైబిల్లో ఎప్పటికీ కూడా సంఘము మనుషుని యొక్క ఆలోచన ప్రకారమే పుట్టి ఉండలేదు. మనుషుని యొక్క పేర్లను బట్టి పుట్టి ఉండలేదు. కేవలం బైబిల్ యొక్క ఆలోచన ప్రకారమే మనము మన సంఘానికి కూడా మన పేర్లను పెట్టుకునే వారిగా ఉండాలి. And that's why we go by the Church of Christ, because that is a biblical name. It's not a title, but it shows that we are one body of believers. అందుకే మనం అందరం కూడా క్రీస్తు సంఘం అని పిలువబడుతున్నాం. ఎందుకంటే క్రీస్తు సంఘం అనేటువంటిది టైటిల్ కాదు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు సంఘం అనేటువంటిది టైటిల్ కాదు. అది ఒక గ్యాదరింగ్. అందరూ కూడా సమూహంగా కూడుకొని అక్కడ ఆ యొక్క క్రీస్తు యొక్క నిర్ణయాన్ని నెరవేర్చాలని సిద్ధపడుతున్నారు. కాబట్టి ఆ గ్యాదరింగ్ కు ఆ యొక్క ఆత్మలకు ఏమని పేరు పెడుతున్నాము మనం అంటే, వాళ్ళు క్రీస్తు యొక్క సంఘం కాబట్టి దానికి క్రీస్తు సంఘం అనే పేరే పెట్టుకుంటున్నాం. అంటే ఆత్మల యొక్క రక్షణ కాబట్టి, ఆత్మల యొక్క సమూహం కాబట్టి ఆ సమూహానికి క్రీస్తు సంఘము అనే పేరు పెట్టుకుంటున్నాం గానీ అది ఒక టైటిల్ కాదు. అక్కడ వాళ్ళకి నెరవేర్చబడుతున్నటువంటి ఆ ఉద్దేశానికి ఆ పేరు పెట్టబడుతుంది. All right, I'm writing here on the board, and because of that reason, and just let's say this is Church of Christ, there are some in the church that in you can English, just write as she was in it. It is easy to write. well, I'm just showing the difference. So though, because the church is not a title, and I know my writing here is very bad on the computer. If you can tell the difference, there are some churches that will have a capital C versus a small c. Does that make sense? The ones that use the small letter are trying to get across the point. This is not a title. The church is not a title like capital C of Church of Christ, but lowercase c of Christ. I know that's not a big deal, but for some churches, they do that just to show that it's not a title. It's just a designation. It's a biblical name. Okay. చూడండి, ఇక్కడ రాయబడినట్లుగా మనం చూద్దాం ఒకసారి. ఇక్కడ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని రాయబడింది కదా, మీరు చూడండి ఒకసారి స్క్రీన్ లో. కొంతమంది సంఘాలు ఏమని పెట్టుకుంటారంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని పెట్టుకున్నప్పుడు ఒకరు ఒక రకంగా చర్చ్ సి క్యాప్స్ లెటర్ పెట్టండి, అది నిజమైన సంఘం అంటారు. లేదా కొంతమంది ఈ కింద దాంట్లో సి క్యాప్స్ లెటర్లు పెట్టండి, లేకపోతే అది నిజమైన సంఘం కాదని అంటారు. ఇదంతా కూడా సంఘానికి టైటిల్ కార్డులు కాదండి. ఇదంతా కూడా మనం బైబిల్ ప్రకారంగా చూసినట్లయితే మన గ్యాదరింగ్ కు పేరు ఏమిటి అంటే, మనము ఎవరి సంఘము? బైబిల్ ప్రకారంగా సంఘం అనేటువంటిది ఎవరిది? క్రీస్తుది. కాబట్టి అక్కడ మన ఆ గ్యాదరింగ్ కు అక్కడ కూడుతున్నటువంటి వారికి ఆ ఆత్మల యొక్క సమూహానికి మనం పెట్టుకుంటున్నటువంటి ఆ పిలుపు ఏమిటి అంటే అది క్రీస్తుది. కాబట్టి క్రీస్తు సంఘం అని పిలుస్తున్నాం. అంతేగాని ఇక్కడ క్యాప్స్ లెటర్ సి పెట్టాలి, లేదంటే స్మాల్ లెటర్ సి పెట్టాలి, మనకు క్రీస్తు సంఘం అంటే ఇది అని, లేదంటే అది అని చెప్పి టైటిల్ పెట్టుకున్నట్టుగా మనం పెట్టుకోకూడదు. చాలా మంది బాధాకరమైన విషయము, క్రీస్తు సంఘానికి ఈ విధంగా కూడా విభేదాలు పెడుతూ చిన్న చిన్న మిస్టేకులు చేస్తూ ఉంటున్నారు. అంటే ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా క్రీస్తు సంఘానికి టైటిల్ కార్డులుగా చూపిస్తూ ఉంటారు. సంఘానికి సంఘం పేరు అనేటువంటిది ఇక్కడ ఏమీ లేదు. మనం అందరం కూడా క్రీస్తుకు సంబంధించిన వాళ్ళం కాబట్టి, మనం అందరం కూడా క్రీస్తు యొక్క సంఘమే కాబట్టి దాని పేరే మనం పిలువబడుతున్నాం అంతే. ఓకే.
All right. Let's notice one more point. This is a bonus point that's not on the list. And then we'll review and then we'll talk about next week and then we'll be finished. ఓకే. Uh, మనం ఇప్పుడు వేరే పాయింట్‌లోకి వెళ్తున్నాము. అది ఈ యొక్క పేపర్‌లో ఒకవేళ లేకపోవచ్చు గానీ, మనం ముందుకు వెళ్లి చదువుకుందాం దాని గురించి. all right. So let's read Ephesians 5:23. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి చదువుకుందాము. Ephesians 5:23. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ఓకే, రైట్. All right. So there is no the screen sharing of that. say again. Okay. Say again. You Nothing, finished? brother. Okay. There is no screen sharing of you. Yeah, it's all what I'm talking about is off the list. This is Okay, no bonus. problem. Okay. Okay. Sorry. So the husband is the head of the wife. Christ is the head of the church. Christ is the savior of the body. చూడండి, వచనాన్ని గమనించండి. 23వ వచనంలో క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. పురుషునికి శిరస్సుగా భార్యకు శిరస్సుగా పురుషుడు ఎలాగో ఉన్నాడో సంఘానికి కూడా శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు. ఓకే. So the body is the church. This is the gathering, the saved, the జాగ్రత్తగా them. గమనించండి. ఇక్కడ శరీరము అనేటువంటిది ఏమని ఉన్నది? శరీరం అనేటువంటిది సంఘంగా ఉన్నది. ఓకే. All right. Okay, So say again. okay, body is the church. Correct. Yes. Yes. All right. సంఘము శరీరము అనేటువంటిది ఇక్కడ సంఘమై ఉన్నది. సంఘం అనేటువంటిది శరీరమై ఉన్నది అనే విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి మాటను. So the body's the church, and that means that the saved are the body. చూడండి, ఇక్కడ శరీరము అనేటువంటిది సంఘమై ఉన్నది అనగా దాని అర్థము రక్షణ పొందినటువంటి వారి యొక్క సమూహంగా అక్కడ ఉన్నది. The church is made up of the saved. That's what we have to get in our minds. When I obey the gospel and I'm baptized, I'm put into the body, the church. చూడండి, ఆ శరీరంలో ఎవరెవరు ఉంటారు అనే విషయానికి వస్తే అక్కడ ఎవరైతే వాక్యాన్ని విని అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం ద్వారా రక్షణ పొందుతున్నారో వారందరూ కూడా పోయి ఎక్కడ ఉంటారు? ఎక్కడ చేర్చబడుతుంటారు? సంఘంలో చేర్చబడుతుంటారు, శరీరంలో చేర్చబడుతుంటారు. కాబట్టి అక్కడ సంఘము అనేటువంటిది శరీరంగా ఉన్నది కాబట్టి మనందరం కూడా రక్షణ పొందుతున్నట్టు వాళ్ళందరూ కూడా సంఘంలో ఉంటారు, శరీరంలో ఉంటారు. ఓకే. And that body that we're put in is not a human denomination. It's not a group that's made by men. చూడండి, శరీరము అనేటువంటిది వేరే ఇతర మత శాఖల వారిలాగా విభజించబడినట్లుగా లేదు, లేదా మనుషుల యొక్క ఆలోచన ప్రకారం విభేదాలు పెట్టుకున్నట్లుగా లేదు. ఒకటే ఉద్దేశంతో ఒకటే విధంగా అక్కడ ఉన్నది. The church is the saved body of people who belong to Jesus Christ. చూడండి, శరీరంలో ఉన్నటువంటి ఆత్మలు అందరూ కూడా శరీరంలో ఉన్నటువంటి రక్షణ పొందిన వారందరూ కూడా ఎవరికి చెందిన వాళ్ళు? క్రీస్తునకు చెందినటువంటి వారు, రక్షింపబడి క్రీస్తునకు చెందినటువంటి వారుగా ఉంటున్నారు సంఘంలో, శరీరంలో. So then if Jesus is the savior of the body, ఒకవేళ క్రీస్తే శరీరానికి రక్షకుడుగా ఉన్నాడా? if Jesus is the savior of the body, he saves us. If we attach ourselves to his blood through baptism, if Jesus is the savior of the body, యేసుక్రీస్తే శరీరానికి రక్షకుడై ఉన్నట్లయితే then that means that the body matters. It's of great importance. సంఘానికి సంబంధించినటువంటి విషయము, శరీరానికి సంబంధించినటువంటి విషయము. So if the Lord adds the saved to the body, the church, then the church matters. I confusing brother totally. Okay.
Okay, ఎక్స్‌ప్లెయిన్ so క్లియర్‌లీ. here's the overall point. I'll explain and then you can explain it. So Christ is the savior of the body, then the body matters. It's important. If the Lord adds the saved to that body, then the body is important. The church is important. And that means that there's only one body and one church, as we've discussed throughout this lesson today and last week. It matters very much that there's not denominationalism. There is one body. If the Lord saves us through baptism, we're put into one body, and that body matters, the church. And if the Lord adds to the church, then the church matters, that body matters. ఓకే. And you చూడండి got all ఇక్కడ that? క్రీస్తు ప్రభువు ఒకవేళ తన యొక్క శరీరాన్ని ఆయన రక్షించుకుంటున్నాడు అనంటే దాని అర్థం ఏంటి? దేని గురించి దానికి ఆయన ప్రాముఖ్యత ఇస్తున్నాడు? శరీరానికి ఇస్తున్నాడా? శరీరానికి ఇస్తున్నట్టుగానే ఉంది. అలాగే ఆయన ఒకవేళ సంఘాన్ని రక్షిస్తున్నాడంటే దాని అర్థము సంఘానికి ప్రాముఖ్యత ఇస్తున్నట్టుగానే ఉంది గదా! ఇలాగ 2 విషయాల గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆయన తన శరీరానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. తన సంఘానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ప్రాముఖ్యతనిస్తూ ఉన్నాడు. ఓకే. So Jesus built one church, one gathering, one body. చూడండి యేసుక్రీస్తు ఒకటే సంఘాన్ని కట్టాడు. ఒకటే శరీరాన్ని కలిగి ఉన్నాడు. ఒకటే ఒకటే సంఘంగా ఉంటూ ఉన్నాడు. ఓకే. And the church is the one body of the saved people who belong to Christ. చూడండి సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరనంటే శరీరం అనేటువంటి వారు సంఘంలో గమనించండి బాగా ఉంది. సంఘంలో ఉన్నవారు శరీరంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరికి సంబంధించిన వారు అనంటే వాళ్ళందరూ కూడా క్రీస్తునకు సంబంధించినటువంటి వారే. నిజమా కాదా? సంఘంలోనైనను శరీరంలోనైనా ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరికి సంబంధించిన వాళ్ళు? వాళ్ళందరూ కూడా క్రీస్తు ద్వారా రక్షణ పొంది, క్రీస్తు ద్వారా కడగబడుతూ, క్రీస్తు యొక్క రక్తం ద్వారా కొనబడుతున్నటువంటి వారు కాబట్టి వారందరూ కూడా క్రీస్తుకు సంబంధించినటువంటి వారు. సంఘంలో ఉన్నవారు, శరీరంలో ఉన్నవారు అందరూ కూడా. ఈ 2 కూడా ఒకటే సెన్స్. And that's why we're all called Christians, because we attach ourselves to Christ, and that is true Bible teaching. చూడండి మనం అందుకే ఏమని పిలువబడుతున్నాం? మనం అందరినీ కూడా ఏమని పిలుస్తారు లోకంలో? క్రైస్తవులు అని పిలుస్తారు. ఎందుకంటే మనం అందరం కూడా ఒకరికొకరము అనుబంధం కలిగి ఉంటున్నాం కాబట్టి, ఒక శరీరంలోనే, ఒక సంఘంలోనే మనం అందరం కూడా అనుబంధం కలిగి ఉంటున్నాం కాబట్టి, మనం అందరం కూడా క్రైస్తవులు అని పిలువబడుతుంటాం. All right, so let's review what we've talked about over the past couple of weeks, last week and this week. Let's review. Okay. All right. So Jesus, I think there is no conclusion of this verse, brother. Mhm. There is no conclusion of this verse. Ephesians 5 chapter 5 verse 23. the conclusion is there's one body and there's one church. And that's what our Bible teaching is all about. That's the conclusion. The husband's head of the wife, Christ is head of the church, and he's the savior of the body. So there's only Jesus who is the savior of one body, the church. Okay. And that's what the Bible says. It doesn't say that there's denominationalism. It doesn't say that I can go off and start my own church. There's only one body that Jesus died for, and that's the completion of Ephesians chapter 4 and verse 23. 5 and 23, correct. చూడండి ఇక్కడ విషయం ఏమిటి అని గమనించినట్లయితే ఒక స్త్రీకి పురుషుడు ఎలాగ శిరస్సు అయి ఉంటాడో అర్థం చేసుకోండి బాగా. ఒక స్త్రీకి పురుషుడు ఎలాగైతే శిరస్సు అయి ఉంటాడో సంఘం అనేటువంటి దానికి కూడా క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. ఒక భార్యకు ఒకటే భర్త అయి ఉన్నట్టుగానే ఒక సంఘానికి ఒక శరీరానికి ఒకటే శిరస్సు అయి ఉన్నాడు. ఆయనే క్రీస్తు అయి ఉన్నాడు. ఇక్కడ శరీరాలు విభజించబడినట్లుగా ఒక పురుషునికి అనేక భార్యలు ఉంటారా? అలాగ ఉన్నట్లయితే అది కరెక్ట్ కాదు.
అలాగే క్రీస్తు నందు కూడా ఒకటే శరీరమై ఉన్నది క్రీస్తుకు, ఒకటే సంఘమై ఉన్నది. ఈనాడు లోకంలో ఉన్నటువంటి వారు అనేకులు విభజించబడినట్లుగా విభజించబడకూడదు. క్రీస్తు ఒకటే సంఘమై ఉన్నది. ఒకటే ఉద్దేశ్యం, ఒకటే నిరీక్షణ, ఒకటే ప్రభువు, ఒకటే ఆత్మ, ఒకటే రక్షణ, ఒకటే బాప్తిస్మం. ఇలాగా మనం అందరం కూడా ఒకటిగానే ఉండడానికి పిలువబడ్డామే తప్ప అనేకములుగా విభేదాలు పెట్టుకొని విభజించబడినట్లుగా మనం ఉండడానికి పిలువబడలేదు. ఈ రోజు మనం నేర్చుకున్నటువంటి విషయం ఇదే. ఓకే. All right. So let's review very quickly. మనము ఒకసారి అంతా కూడా నెమరు వేసుకుందాం. ఈ రోజు నిన్న పోయిన వారం ఈ వారం ఏమేమి చెప్పుకున్నామో అదంతా కూడా. All right. We learned in Matthew 16 and verse 18, Jesus said, I will build my church, not churches, church. I will build my church. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో మనకు యేసుక్రీస్తు వాగ్దానం చేయబడిన మాట మనందరికీ కూడా గుర్తుకుంది. ఆయన ఏమని చెప్పాడు? నేను నా సంఘమును కట్టేదను అని చెప్పాడు. కానీ ఒక సంఘాన్ని కడతాను, లేదంటే అనేకములు చర్చిలు అనేక సంఘాలను కడతాను అని చెప్పలేదు. కానీ ఒకటే సంఘాన్ని కడతాను, అది నా సంఘం అని చెప్పాడు. ఆ సంఘం గురించి మనం నేర్చుకున్నాం. Ephesians 4 and verse 4 says there is only one body. చూడండి, అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఒకటే సంఘమై ఉన్నది, ఆ ఒకటే శరీరమై ఉన్నది అనేటువంటి విషయాన్ని గురించి మనం తెలుసుకుని ఉన్నాం. Colossians 1 and verse 18 says the body is the church, the gathering, the them, the body, the saved. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో కూడా శరీరమైనటువంటి సంఘం అనే విషయాన్ని గురించి నేర్చుకున్నాం. శరీరం అనేటువంటిది ఏదంతా పోలుస్తున్నాడు అక్కడ? సంఘంతో పోలుస్తున్నాడు. ఆ విషయాన్ని గురించి మనం నేర్చుకుని ఉన్నాం. And Christ is the one head of the one body. చూడండి, క్రీస్తు ఒక్కడే సంఘానికి ఒకటే శిరస్సు అయి ఉన్నాడు. ఆయన ఒక్కగానొక్క సంఘానికి శరీరానికి ఒక్కడే శిరస్సుగా ఉంటున్నాడు. ఆ విషయాన్ని గురించి కూడా మనం నేర్చుకుని ఉన్నాం. The church, the body, was purchased with the blood of Christ. సంఘము అనేటువంటి శరీరము క్రీస్తు యొక్క రక్తం ద్వారా కొనబడింది అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుని ఉన్నాం. And when we obey the gospel, మనము సువార్తకు విధేయత చూపాలి అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుని ఉన్నాము. through faith, ఒకటే విశ్వాసం. వాట్ బ్రదర్? through faith, we obey the gospel through faith. మనము సువార్తకు మనము విధేయత చూపాల్సిన అవసరం ఉన్నది విశ్వాసం ద్వారా, repentance, మారుమనసు ద్వారా, confession, ఒప్పుకోవడం ద్వారా, and baptism. అలాగే బాప్తిసం ద్వారా. The Lord adds us after that to the saved people or the one body. చూడండి, ఈ బాప్తిసం ద్వారా మన అందరినీ కూడా క్రీస్తు తన యొక్క సంఘంలోనికి ఆయన శరీరంలోనికి మన అందరినీ కూడా చేర్చుకుంటున్నాడు అనే విషయాన్ని మనం అందరం కూడా నేర్చుకుని ఉన్నాం. ఈ విధంగా మనం ఆయనకు సువార్తకు లోబడాల్సిన అవసరం ఉన్నది. And it's important to understand, as we read Ephesians 4, that it teaches there's one Lord, one faith, one baptism, one body. మనం అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం నుండి 6వ వచనం వరకు మనం చూసుకున్నాము. ఒకటే శరీరము, ఒకటే ఆత్మ, ఒకటే నిరీక్షణ, ఒకటే ప్రభువు, ఒకటే విశ్వాసము, ఒకటే బాప్తిస్మము, ఒకటే దేవుడు అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుని ఉన్నాము. And it's very important to understand that God does not approve of religious division. చూడండి, మనము చాలా ముఖ్యమైన విషయం మనం నేర్చుకొని ఉన్నాము. అదేమిటి అని అంటే, దేవుడు ఎప్పటికీ కూడా మత శాఖల వారు విడిపోయి ఉన్నట్లుగా ఉండాలని ఎప్పటికి కూడా నిర్ణయించలేదు. దాన్ని ఎప్పటికీ కూడా ఒప్పుకోవడమే లేదు అనే విషయాన్ని మనం నేర్చుకుని ఉన్నాం. Also, we have to remember that Christ is not divided. He doesn't divide himself. He is the head of the one body. క్రీస్తు కూడా ఎప్పటికీ కూడా విభజించబడినట్లుగా క్రీస్తు ఎప్పటికీ కూడా లేడు. ఆయన ఒక్కటే శిరస్సు అయి ఉన్నాడు. ఆయన ఒకగానొక శరీరానికి ఒక్కడగానే శిరస్సు అయి ఉన్నాడు. కానీ ఆయన విభేదించినట్లుగా లేడు, అనగా డివైడ్ అయినట్లుగా లేడు ఆయన. And so Jesus spoke of one fold and one shepherd, one group of sheep, and he is the one shepherd of the one sheep.
చూడండి అలాగే ఒకటే మందై ఉన్నది. ఒకటే మంద కాపరై ఉన్నాడు. ఆ మందము ఒక మందంగానే మనందరిని పిలుస్తున్నాడు. ఆ మందకంతటికి కూడా ఒకటే క్రీస్తయి ఉన్న కాపరై ఉన్నాడు. ఆయనే క్రీస్తయి ఉన్నాడు అనే విషయాన్ని గురించి మనం నేర్చుకొని ఉన్నాం. So the only conclusion that we can come to is that Jesus built one church. చూడండి ఈరోజు మనం నేర్చుకున్న పాఠానికి ముఖ్యమైనటువంటి ముగింపు మాట ఏమిటనంటే మన ప్రశ్న ఏంటి? యేసుక్రీస్తు ఎన్ని సంఘములను కట్టాడు అనేటువంటిది ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం మనం ఈరోజు ఏం నేర్చుకొని ఉన్నామంటే, యేసు ఒకే సంఘాన్ని కట్టాడు. ఆ సంఘము ఆయనకు సంబంధించినదే ఉన్నదనే విషయాన్ని గురించి మనకు ముగింపుగా ముఖ్యమైన సమాధానాన్ని మనం తెలుసుకొని ఉన్నాము. He did not build many churches. He did not say that it was okay to split in denominations. There's only one body, period. చూడండి ఆయన విభజించబడినట్లుగా లేడు. ఆయన అనేకమైన ఇతర మత శాఖలను కట్టినట్టుగా లేడు. ఆయన ఒక్కటే సంఘాన్ని కట్టుకున్నాడు. ఒకటే శరీరాన్ని కలిగి ఉన్నాడు. ఆయన విభజించబడినట్లుగా లేనే లేడు. ఆయన ఏ ఇతర మత శాఖలను కూడా కట్టినట్టుగా లేడు. మనం అందరం కూడా ఆయనకు సంబంధించిన వారిగానే ఒకటే కాపురి కింద మనం అందరం కూడా ఉండడానికి పిలువబడ్డాం. Okay, so are there any questions about any of that information? ఓకే. ఈ రోజు నేర్చుకున్నటువంటి ఈ వాక్యంలో మనకు ఏదైనా ప్రశ్నలు ఉన్నట్లయితే ధారాళంగా అడగవచ్చు. Anybody ఏమైనా have a ప్రశ్నలు question? ఉన్నాయా? There is no question, brother, but I No have a question. question. Okay, sure. If in Church of Christ, preacher will do wrongly, what we do about that point? Well, scripture would tell us if there is someone that is speaking something that is a different gospel, then you have the right to mark that person that he is causing division and to say something. And the worst part is, the Apostle Paul would say, if we or an angel from heaven preach any other gospel, let him be accursed. And so there's a great penalty for a preacher to go outside the Bible and preach a doctrine that's not included in this book. Certainly, if you have elders, they need to confront that preacher. But the members also ought to be able to say something to the minister to say, no, this is not correct. What you're saying is not in the Bible. Okay. All I right. will explain that later. Okay, sure. All right. Okay. So next week, Lord willing, next Tuesday, we will continue this study by asking another important question. చూడండి దేవుని చిత్తం అయితే రేపు వారము ఇంకా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నతో దేవుని యొక్క వాక్యాన్ని మనం రేపు వారం నేర్చుకుందాము. How can we identify the church of the New Testament? Which one is the real church? We talked about Baptist, Methodist. We're in the churches of Christ. How can we truly identify the true church? చూడండి దేవుని చిత్తం అయితే రేపు మంగళవారము రాబోతున్న మంగళవారంలో క్రొత్త నిబంధనలో ఏది నిజమైన సంఘంగా మనం గుర్తించుకోగలం అనగా క్రొత్త నిబంధన కాలంలో నిజమైన సంఘాన్ని మనం ఎలాగా గుర్తించగలము? ఈ లోకంలో ఉన్నటువంటి అనేక సంఘాలు కూడా నిజమైనవా కావా, లేదంటే దాంట్లో ఉన్నటువంటి ఏవైనా దేవునికి వ్యతిరేకతలు ఉన్నాయా అనేటువంటి విషయాన్ని మనం గుర్తించుకుంటూ నిజమైన సంఘాన్ని మనం ఎలాగా కనిపెట్టగలము, ఎలాగా మనం నిజంగా మనం రక్షణ పొందగలము అనేటువంటి విషయం గురించి రేపు వారం వివరించుకుందాము. So we will use next week to show how Jesus built the church by looking at, these are the subjects we'll look at next week. Authority. మనం రేపు వారము ఈ విషయాన్ని గురించి నేర్చుకుంటూ ఆయన యొక్క అధికారం గురించి, doctrine or teaching, ఆయన యొక్క సిద్ధాంతం గురించి, లేదంటే ఆయన బోధ గురించి, worship, how we're supposed to worship, ఎలాగ ఆరాధన చేయాలి అనేటువంటి విషయం గురించి, the organization of the church, లేదా సంఘం యొక్క సంస్థ గురించి, and the name of the church. What are we supposed to go by? Those are all things that we'll look at next week. బైబిల్లో ఉన్నటువంటి సంఘం యొక్క పేరు గురించి మనము రేపు వారం బాగా కులంకుశంగా నేర్చుకుందాం.
Okay. All right. Well, been an interesting study. I hope that everyone gained something from it today. I always appreciate everyone being here and very interesting discussion. ఓకే. మీ అందరికి కూడా మిమ్మల్ని అందరిని కూడా అభినందిస్తున్నాను. మీరందరూ కూడా చాలా ఓపికగా ఇక్కడ కూర్చొని వాక్యాన్ని వింటున్నారు. అలాగే ఆన్‌లైన్‌లో కూడా చాలా చక్కగా మీరందరూ కూడా వింటూ ఉన్నారు. మీ ఓపికను నేను అభినందిస్తూ ఉన్నాను. All right. So, shall we close with the prayer? ఓకే. మనం ప్రార్థన ద్వారా ఈ యొక్క భాగాన్ని ముగించుకుందామా? Okay. Who's బ్రదర్ leading the దాస్ prayer? Who? సహోదరులు మధు గారు వాక్యం ద్వారా ఈ యొక్క కూడికను, ఈ యొక్క తరగతిని ముగిస్తారు. బ్రదర్ ఉన్నారా? మదయ్య? ఓకే. మనం ప్రార్థన ద్వారా ఈ యొక్క కూడికను ముగించుకుందాము. బ్రదర్ దాసు గారు ప్రార్థన చేస్తారు. ఓకే. ప్రార్థన చేసుకుందాం. Sure. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ నామానికి స్తుతులు, కృతజ్ఞతలు, స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాము. మమ్మలను ప్రేమించి, కనికరించి, దీవించి ఈ రాత్రి కాలపు సమయంలో ఈ ఆన్లైన్ క్లాస్ ద్వారా సహోదరులు పాల్ గారి ద్వారా మీరు మాకు నేర్పించినటువంటి అనేకమైన గొప్ప సంగతులను బట్టి చర్చ సంబంధమైనటువంటి విషయాలను గురించి ఆయన ద్వారా మీరు మాకు నేర్పించినందుకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాము తండ్రి. సత్యము ఎరగక అనేకమైనటువంటి నామాలతో సంఘాలను నడిపిస్తూ వ్యర్థమైనటువంటి విధానంలో చాలా మంది గడుపుచూ ఉండగా మమ్మల్ని ప్రేమించి సత్యాన్ని మాకు తెలియచేసి క్రీస్తు ప్రభు సంఘములో మమ్మల్ని స్థిరపరిచి బలపరుస్తున్నందుకు కృతజ్ఞతలు. చక్కటి విషయాలను మాకు బోధించినటువంటి మరి నాయన విదేశీ సహోదరులను మీరు దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాన్ని దీవించండి. ఆయన చేస్తున్న పరిచర్యను అభివృద్ధిపరచండి. అంతేకాదు మా అందరికీ అర్థమయ్యే రీతిలో చక్కగా తెలుగులోనికి అనువాదం చేసి చెప్పబడినటువంటి విషయాలను మా మనస్సులలో ఉంచినటువంటి సహోదరులు రవివర్మ గారిని, తాను చేస్తూ ఉన్నటువంటి పరిచర్యను, వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. రాబోయే దినాలలో మరిన్ని అద్భుతమైనటువంటి విషయాలను సహోదరుల ద్వారా మేము నేర్చుకునేటట్లు సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి సమయంలో ఈ ఆన్లైన్ క్లాస్కి వచ్చినటువంటి ప్రతి ఒక్క సహోదరుని, ప్రతి ఒక్క సహోదరిని మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. విత్తబడినటువంటి ఆ మాటలు మా అందరి హృదయాలలో ఫలించి నాయన సత్యము కొరకు ఈ లోకంలో మేము జీవించగలిగేటట్లుగా సహాయం చేయండి. రాబోయే దినాల్లో ఇంతకంటే గొప్ప సంగతులు మేము నేర్చుకోగలిగేటట్లుగా సహాయం చేయండి. మా ప్రభు వారి యొక్క రాకడ ఆలస్యం అయితే మరలా వచ్చే వారంలో మేమందరము కూడా కలుసుకుని ఇలాగ సంతోషించగలిగినటువంటి అవకాశం మాకు దయచేయమని క్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. Amen. వందనాలు బ్రదర్. All right. Thank you so much for everyone. థ్యాంక్ యూ.